మంచిర్యాల జిల్లా మందమరిలో ప్రజలు డబుల్ బెడ్రూమ్ల ఇండ్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందిన వారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఇళ్లలో 200 కుటుంబాలకు పైగా అందులో ఉంటున్నారని, వారికి కరెంటు ఫ్రీ, వాటర్ ఫ్రీ అందిస్తామని, కరెంటు కోసం మీ సేవలు సంప్రదించాలని సూచించారు. పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేస్తుందని, లబ్ధిదారులు వాటిని వినియోగించుకోవడంతో పాటు పూర్తి బాధ్యత ఇంటిపైనే వారిదే ఉంటుందని ఆయన సూచించారు. అర్హులైన 15 మంది మీద ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 256 మంది లాటరీ ద్వారా ఇవ్వగా ప్రస్తుతం 200 మంది కుటుంబాలతో అందరూ నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జాఫర్ కూడా వచ్చినట్టున్నాడు. చాలా మంది అన్ని అది కాదు. ఇప్పుడు అన్ని చేసి ఇచ్చినా కూడా మీరు రాలేదనుకో, నెల రోజులు అన్ని పీకపోతారు. మళ్ళీ ఓకే చేయరు కదా. ముందు మెల్లమెల్లగా అన్ని సమస్యలు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తాము. ఆ సమస్య కూడా మనం ఇంట్లో రాగానే మన సొంత ఇల్లు కట్టుకున్నా కూడా సమస్య పూర్తి చేయలేం కదా. కొన్ని మేస్త్రీలు కూడా లాస్ట్ టైంలో పని చేయకుండా వెళ్ళిపోతారు. మనం ఇల్లు గృహప్రవేశం అయినాక కూడా చేసుకుంటాం చిన్నగా. ఇది కూడా మీరు వచ్చి సమస్య చెప్తే కానీ అర్థం కాదు. మీరు లేకుండా ఉంటే ఇవన్నీ బిల్లు మీరే కట్టుకోవాలి. ఇంట్లో ఉంటే భోజనం ఖర్చు మీరే కట్టుకోవాలి. ఆ మీటర్ కూడా వీళ్ళు డబ్బులు కట్టడం ప్రాసెస్ అంతా ఉంటుందా, లేకపోతే ఓన్లీ అప్లికేషన్ పెట్టుకుంటే మాట్లాడతాము. వాటర్ కనెక్షన్ లేకుండా వాటర్ కనెక్షన్ ఎవరో మొత్తం పెట్టించేస్తాము. మేము మొత్తం హ్యాండ్ ఓవర్ చేసినాము. ఎవరింటి వాళ్ళు తాళం వేసుకోవాలి. గ్రామంలో 560 డబుల్ బెడ్రూమ్ కడితే అందులోకి వెళ్ళి గత 2 months కింద 243 ఇళ్లకు లక్కీ డ్రా ద్వారా తీయడం జరిగింది. ఆ లక్కీ డ్రాలో సుమారు 15 మందికి ఆబ్జెక్షన్ వచ్చింది. ఆ వచ్చిన 15 మంది మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళకు న్యాయం చేస్తాము. అయితే 243 మెంబర్కు లక్కీ డ్రా ద్వారా అయిందో వాటిని గత 1 month కిందనే అందరికీ ఒక నెంబర్ ఇచ్చి అలాట్ చేశాము. అందులో ఈరోజు అవుట్ ఆఫ్ 243లకు వెళ్ళి 200 చిల్లర 20 మంది ఈరోజు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు తాళం వేసుకొని వాళ్ళు ఇక్కడే ఉంటామని హామీ ఇచ్చారు. తదుపరి ఈ రోజుకి వెళ్ళి అలా ఏం డ్యామేజ్ అయినా మొత్తం వాళ్ళే చూసుకోవాలి. ఇలా కరెంటు మీటర్లు ఏం చెప్తారు, వాళ్ళకి ఇల్లు అలవాటు చేశాం కనుక వాళ్ళు మీ సేవల కరెంటు బిల్లు కడితే ప్రభుత్వం ఇచ్చిన 200 యూనిట్లకు వెళ్ళి ఆ కరెంటు బిల్లు ఫ్రీగా ఉంటుంది. వాటర్ కనెక్షన్ లేదు అంటున్నారు. ఆ వాటర్ కనెక్షన్ మొత్తం ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఉండగా మేము లైన్ క్లియర్ ఇచ్చేసి వాళ్ళకు వాటర్ సప్లై చేసి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తామని తెలియజేస్తున్నాం.